చేయించినా నమ్మకం కుదరదు పిల్లలకి. ఎవరికైతే గతంలో తక్కువ మార్కులు వచ్చినా ఈసారి ఎక్కువ మార్కులు వచ్చినా, లేదా గతంలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం రీవాల్యుయేషన్తో చేసినా పిల్లలు సంతృప్తి పడరు. అందుకే కొంత ఇబ్బంది అయినా, తల్లిదండ్రులకు కూడా కొంత బరువుగా అనిపించినా రీఎగ్జామినేషన్ పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. తప్పకుండా రీఎగ్జామినేషన్ పెట్టాలి అని బీఆర్ఎస్ తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఎక్కడ జరిగింది తప్పు? పిఎస్సిలో జరిగిందా? మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్దలు ఈ కుంభకోణంలో భాగమైనారా? ఎట్లా వాల్యుయేషన్లో ఇంత పెద్ద ఎత్తున మిస్టేక్స్ జరిగినాయి? తప్పకుండా నిజం నిగ్గుదేలవలసిన అవసరం ఉన్నది. అందుకే ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జ్యుడిషియల్ కమిషన్ ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, లేదా రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా కానీ ఒక కమిషన్ వేయండి. ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, పిఎస్సిలో ఎక్కడ అవినీతి ఉన్నది, ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి ఉన్నది, ఎవరు అమ్ముకున్నారు ఈ పోస్టులు, ఎక్కడ జరిగింది లోటుపాట్లు, తప్పకుండా బయటికి రావాలి. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి జరగకూడదంటే, భయం ఉండాలంటే ఒక జ్యుడిషియల్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, బేసిజానికి పోయి మేమే కరెక్టు అని ఎవరు అడ్వైజ్ చేయగానే అర్జెంటుగా డివిజన్ బెంచ్కి పోవడం, పిల్లలకు తప్పన్నట్టు మళ్ళీ అక్కడ వాదించడం, ఇది పద్ధతి కాదు, ఇది మంచి సంస్కృతి కూడా కాదు. దయచేసి బేసిజానికి పోకండి. ఇంకొక మాట కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు మాట్లాడితే ఒక్కొక్క మంత్రి ఒక్కో నెంబర్ చెప్తున్నాడు. ముఖ్యమంత్రి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. అసలు మీ ప్రభుత్వంలోనే ఒకరికొకరికి ఏం జరుగుతుందో తెలియదు. అసలు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలా. మంత్రులు ఒకరేమో 1,00,000 అని, ఒకరేమో 70,000 అని, అట్లాగే మరొకరేమో ముఖ్యమంత్రి గారేమో 60,000 ఉద్యోగాలంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇచ్చిన ఉద్యోగాలకే మళ్ళీ తిరిగి నియామక పత్రాలు ఇస్తూ ఉన్నారు. ఇంకా విచిత్రం అది, ఎప్పటి నుంచో వీఆర్ఓలుగా పనిచేస్తున్న వాళ్ళని వాళ్ళకు జీపీఓ అని కొత్త పేరు పెట్టి వాళ్ళను మళ్ళీ ఒకసారి ఎల్బీ స్టేడియంలో మేమేదో ఉద్యోగాలు ఇస్తున్నామంటే నవ్విపోతురు కాక నాకేమి సిగ్గన్నట్టుగా ఈ ప్రభుత్వ వ్యవహారం ఉంది. ఈ 2 లక్షల ఉద్యోగాల విషయంలో మీరు ఇచ్చిన మాట, ఇవాళ మీరు చెబుతున్న అబద్ధాలు, వీటి విషయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మొన్ననే మీరు ఏదైతే 15 రోజుల అసెంబ్లీ సమావేశాలు పెట్టండి అంటే 2 రోజులు మాత్రమే పెట్టి పారిపోయారో నేను గుర్తు చేస్తా ఉన్నా ప్రభుత్వానికి. మొన్న మీరు 2 రోజుల అసెంబ్లీ సమావేశం పెడితే కూడా మేము డిమాండ్ చేసినాం, నిరుద్యోగ సమస్య ఒక 2 రోజులు చర్చ పెట్టండి. ఈ 2 లక్షల ఉద్యోగాల విషయంలో నిజం నిగ్గు తేలాలి. ఎవరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిందేంటి? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ అన్నీ కూడా బయటికి రావాలి, ప్రజలు చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసెంబ్లీని ప్రత్యేకంగా 2 రోజుల పాటు సమావేశానికి పిలవండి. కేవలం తెలంగాణ యువత, నిరుద్యోగ సమస్య, మీరిచ్చిన హామీలు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్, వీటి విషయంలో చర్చకు అసెంబ్లీకి తప్పకుండా మీరు పిలవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి చెప్పిన మాట నిజమే అయితే మొదటి సంవత్సరం